నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చాలా అమాయకురాల్ని, నాకు అసలు ఏమీ తెలియదు. ఒకప్పుడు జరిగిన డ్రగ్స్ కేసులో ఇలాగే మాట్లాడిన మంగ్లీ ఇప్పుడు మైక్రో ఫైనాన్స్ కేసులో కూడా ఇలాగే మాట్లాడుతుంది. నేనే ఒక విక్టిమ్ని అన్నట్టుగా మాట్లాడుతుంది. కానీ రోజుకు ఒక కొత్త వార్త వినపడుతుంది ఆమె కేసులో. సో వీటన్నిటి మీద సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఏమంటారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, నాకేమీ తెలియదు, నేను శుద్ధపూసని అన్న మంగ్లీ మీద రోజుకొక వార్త వినపడుతూనే ఉంది. ఇప్పుడు తమ్ముడు వీళ్ళు అందరి అంటే అకౌంట్ ట్రాన్స్ఫర్ కూడా చాలా వైరల్గా మారుతుంది. అసలు మంగ్లీ విషయానికి ఇప్పుడు ఈ విషయం మైక్రో ఫైనాన్స్లో ఎంత పాత్ర ఉంది సార్? అది తేల్చాల్సింది కోర్టులు తేల్చాలి, చట్టం తేల్చాలి. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వేల కోట్లు ఏమైపోయినాయి వస్తుంది. ఇప్పుడు 100 కోట్లు ముందేమనుకున్నారు, 50 కోట్లు అనుకున్నారు, 100 కోట్లు అనుకున్నారు, ఇప్పుడు 1000 కోట్లు అంటున్నారు. అది ఎంత అనేది తెలియట్లా. గిరిజనులు చాలామంది బలైపోయారు, దీనికి ఇరుక్కుపోయారు. ఇవన్నీ కూడా ఇప్పుడు భారీగా ఉచ్చులు చిక్కుకుంది మంగ్లీ. తెలిసి చేసిందో అనేసి ఎలా అంటారు సార్? అసలు యాక్చువల్లీ తన ప్రమేయం లేకుండా అన్ని కోట్లు ఆమె పేరుతోటి అవునండి ఎలా వసూలు చేస్తారు? ఆవిడకి ఏం తెలియదు, ఆవిడ అమాయకురాలు, ఆవిడకి ఏం తెలియదు. వాళ్ళ తమ్ముడు చాలా నిజాయితీపరుడు. ఆల్రెడీ ఫస్ట్ ప్రెస్ మీట్ లో ఆవిడ అలాగే చెప్పింది. వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ వాళ్ళ మేనేజర్ ప్రెస్ మీట్ పెట్టాడు. మీడియా వాళ్ళు కావాలని బురద చల్లుతున్నారు, వీళ్ళందరి మీద కేసులు పెడతాము చెప్తున్నారు. వాళ్ళకి అమాయకులు అంట, వాళ్ళకి ఏమీ తెలియదు. పోగొచ్చిందంటారా వీళ్ళ విషయంలో? నేను చెప్పేది అదే. ఇప్పుడు మంగ్లీ చెప్పేది ఏంటంటే పోలీసులు ఇప్పుడు వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ పాత్ర ఏమీ లేదన్నారు. ప్రెస్ మీట్ పెట్టారు, అతని పాత్ర ఏమీ లేదన్నారు. అకౌంట్లో ట్రాన్సాక్షన్ చూసుకుంటే రమావత్ మది అనే అతని అకౌంట్ నుంచి 3 సార్లుగా పెద్ద అమౌంట్, భారీ అమౌంట్ శివ చౌహాన్ అకౌంట్కి వెళ్ళింది. అది తేల్చారు, కనిపిస్తుంది కదా. మరి సొంతపోసి ఎట్ అవుతాడు అతను? ఇప్పుడు అతను సొంతపోసి ఎట్ అవుతాడు? ఆ డబ్బులు డ్రా చేశారు. ఇప్పుడు మంగ్లీ అకౌంట్లు, ఇతని అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేస్తారు అకౌంట్లు. నాకు తెలిసి చాలా ఇబ్బందిగా ఉంటాయి. వీళ్ళు లాయర్లు, ఇటుపక్క లాయర్లు వాదిస్తారు, అటుపక్క లాయర్లు వాదిస్తారు, లాయర్ సలహాలు చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మెయిన్ బలైపోయింది ఆ గిరిజన ప్రజలే సార్. ఎందుకంటే ఈవిడ కూడా నేను ఒక గిరిజన బిడ్డని, నేను ఒక విక్టిమ్ని అన్నట్టుగా. సో నమ్మిన వాళ్ళనే మోసం చేస్తే, నమ్మితేనే మోసం చేస్తామని అంటారేమో, ఇదొక లాజిక్. సో నమ్మిన వాళ్ళనే, తన కమ్యూనిటీని, నేను ఆ కమ్యూనిటీకి చెందిన దాన్ని, నేను మీడియా మనిషినే, నా మీడియానే నా మీద బురద జల్లుతుంది అని అంటే, తప్పు చేసి కూడా అంత ధైర్యంగా అంత గట్స్తో ఎలా మాట్లాడుతుంది అసలు? ఇప్పుడు ఒకటండి, ఇక్కడ మంగ్లీ ఉందా, మంగ్లీ వెనకాల ఇంకెవరున్నారు, ఇవన్నీ తేలుతాయి. ఒకటి కాదు, మంగ్లీ పాత్ర ఉందా, పెద్ద పెద్ద వాళ్ళతో పాత్ర ఉన్నట్టుగా ఇది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు చేసినప్పుడు అన్ని అకౌంట్ పరిశీలిస్తారు. మంగ్లీ అకౌంట్ ట్రాన్సాక్షన్ చూస్తారు, శివ చౌహాన్ అకౌంట్ ట్రాన్సాక్షన్ చూస్తారు, రమావతి మోదీ అకౌంట్ ట్రాన్సాక్షన్ చూస్తారు. అలాగే ఎవరెవరైతే పెట్టుబడులు పెట్టామంటున్నారో వాళ్ళందరూ కూడా చెక్ చేయమని చెప్పారంట. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత వేసి పెట్టారో. కొంతమంది ఏమిటంటే డబ్బులు దాచుకుని అవి ఇచ్చేస్తూ ఉంటారు. క్యాష్గా ఇచ్చినాడికి మనకి అకౌంటబిలిటీ తెలీదు, అవి ప్రూవ్ చేయలేరు. అకౌంట్ నుంచి మార్చారనుకోండి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి తెలుసుది, కానీ అకౌంట్ నుంచి లేకుండా చేశారంటే మాత్రం అది ఇబ్బందికరంగానే ఉంటుంది. అలా చూసుకున్నప్పుడు ఇప్పుడు మంగ్లీ వెనకాల కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు బయటకు వస్తాయా? ఇది చాలా పెద్ద పెద్ద వాళ్ళ పీకకు చుట్టిన ప్రమాదం కనిపిస్తుంది. ఇంకా ఎవరు కూడా అసలు ఈ విషయం మీద ఇప్పటి వరకు ఎవరు, ఒక ప్రజా నాయకులు కానీ ఎవరు కానీ మాట్లాడడానికి కూడా ఇప్పటి వరకు ముందుకు రాలేదు సార్. అంటే మాట్లాడితే ఏమవుతుంది, రాజకీయ రంగు పులుముకుంటుంది. నా మంగ్లీ వెనకాల ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు, పలానా వ్యక్తి ఉన్నాడు, ఇట్లా చెప్తున్నప్పుడు దీనికి రాజకీయ రంగు పులుముకొని రాజకీయ రేపు ఎన్నికలు వచ్చినప్పుడు దీన్ని ఉపయోగించుకుంటారు. ఇప్పుడు అది మంగ్లీ విషయంలో అందుకే ఎవరు ఇన్వాల్వ్ కారు. ఇప్పుడు మంగ్లీ మనకు తెలుసు కదా, మనం హెల్ప్ చేద్దాం అనుకుని ఎవరైనా ఆవిడ తరపున ఒకళ్ళతో పుచ్చుకుని పోలీసులకో లేదా ఇంకోళ్ళకి ఫోన్ చేశారనుకోండి, అది వాళ్ళ పీకకు చుట్టుకుంటుంది. ఎంత పరిచయం ఉన్నా చట్ట ప్రకారం చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోవాల్సిందే. అక్కడ అడ్డం పడ్డారనుకోండి రాజకీయ నాయకులు, రాజకీయ ఒత్తిళ్ళు, వాళ్ళకి ఇమేజ్ దెబ్బతింటుంది. ఎన్నికల టైంలో ఇలాంటివన్నీ పెద్ద కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఇప్పుడు మంగ్లీకి ఎంతోమంది పరిచయం ఉండవచ్చు, వాళ్ళందరూ కూడా నీకు ఏమీ చేయలేమని చెప్తారు. వాళ్ళు మేమేమైనా ఇన్వాల్వ్ అయితే కనపడుతుంది కదా సార్. ఇక్కడ ఆమె ఎంత అబద్ధాలు ఆడినా అక్కడ నిజం అనేది కనిపిస్తుంది. అందుకనే ఎవరు బయటపడల. జన వాళ్ళు కూడా కొంత ఒకరిద్దరు ఏదో ఆత్మాహుతి చేసుకున్నారన్న వార్తలు కూడా వినిపించాయి. అదే అందువల్లే ఇప్పుడు కేంద్ర మంత్రి కానీ లేకపోతే ఇంకా బయట వ్యక్తులు కానీ ఎవరైనా సరే దీంట్లో ఇన్వాల్వ్ కారు. ఆధారాలు కనిపిస్తున్నాయి, క్లియర్గా కనిపిస్తుంది. అంటే మంగ్లీ ఇరుక్కుంది అనేది, మంగ్లీ తమ్ముడు ఇరుక్కున్నాడు అనేది వీళ్ళందరూ క్లియర్ కనిపిస్తుంది. అంటే ఎవరి సపోర్ట్ లేని ఇంత పెద్ద స్కామ్ చేసిందంటారా సార్? అది ఇక పోలీసులు తేల్చాల్సిందే. మనం పలానా వాళ్ళు దీంట్లో ఉన్నారు, పలానా మనం చెప్పటం. కానీ ఏదో ఒక గట్టిగా బలమైన సపోర్ట్ ఉంటే ఈ డబ్బు అంతా ఎటు వెళ్ళింది,
మెయిన్ అది కూడా ఒక క్వశ్చన్. ఇప్పుడు ఈ డబ్బంతా ఎటు వెళ్ళింది తేలుస్తారండి. క్యాష్గా వీళ్ళు క్యాష్గా ఇచ్చినా వీళ్ళు ఇరుక్కుంటారు. అది ఈ డబ్బంతా ఎటు వెళ్ళింది అనేది తెలిస్తే వసూలైన డబ్బు ఉంది, అది అఫీషియల్గా మీరు ట్రాన్సాక్షన్ చేస్తే ఇబ్బంది లేదు. అనఫిషియల్గా మీరు ఇచ్చారనుకోండి, ఎక్కడెక్కడ ల్యాండ్స్ కొన్నారనుకోండి, అవన్నీ తెలిసిపోతుంది. అప్పుడు అకౌంట్ ఫ్రీ చేస్తారు. ఈ తేలే వరకు కూడా ఇరుక్కుపోతారు. ఈ మనీ లాండరింగ్ కేసులన్నీ ఆషామాషి కేసులు కాదండి, ఇవి చాలా పెద్ద ఇబ్బందిగా. ఈడీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది ఎప్పుడైనా సరే. పెద్ద స్కామ్లు ఉన్నప్పుడు ఇప్పుడు సిఐడి దర్యాప్తు జరుగుతుంది, రేపు పొద్దున ఇంకా పెద్ద పెద్ద రేపు సంస్థలకి అప్పచెప్పినా ఇరుక్కుపోతారు వీళ్ళు. అది ఆ డబ్బులన్నీ ఫ్రీజ్ అయిపోతాయి. తేలే వరకు కూడా ఎదుర్కోవాల్సింది కేసులని. ఇక పాటలు పాడుకోవడం, లేకపోతే ఇంకోటి చేసుకోవడం, ఆటలు ఆడుకోవడం ఇవన్నీ కుదరదు ఈ టెన్షన్లో. మంగ్లీ తన ఈ మీడియా ప్రపంచానికి రావడానికి కానీ ముందు కానీ తన జీవిత పరిచయం అంటే ఎక్కడి నుంచి మొదలైందంటారు? అది అందరికీ తెలిసిందే కదండి. ఇప్పుడు మంగ్లీ ఎలా వచ్చింది, ఎవరెవరు ఎంకరేజ్ చేశారు అప్పుడు అంటే ఒకటండి, అమ్మాయిలు టాలెంట్ ఉండి చక్కగా నిలదొక్కుంది, అట్లా దాని మీద వెళ్ళిపోయి ఉంటే చక్కగా ఉండేది. ఈ టెన్షన్స్ అన్నీ ఉండేవి కాదుగా. చిన్న స్థాయి నుంచి ఒక రేంజ్కి ఎదిగిన అమ్మాయి, సో చిన్న వాళ్ళని అమాయకుల్ని తన బలిపశువులను చేయడం అన్నది కూడా అదే ఎవరో ప్రేరేపించారు. ఇక్కడ ఆవిడకి పుట్టిన ఆలోచన కూడా అయి ఉండదు, ఎవరో ప్రేరేపించుంటారు ఆవిడని. మీకు ఇన్ని కోట్లు వచ్చేస్తే మనం ఇలా చేసేద్దాం, ఏం ఇబ్బంది లేదు, నేను చూసుకుంటాను అని చెప్తారు. అది నమ్ముతారు వాళ్ళు. అంటే మీరు ఇక్కడ మంగ్లీని సపోర్ట్ చేస్తున్నారా? సపోర్ట్ చేయటం అంటే నేను చెప్పేది ఏంటంటే, ఆవిడకి ఆ పాటలు పాడుకునే ఆవిడకి ఇట్లాంటి దురుద్దేశం ఉండదుగా. అంటే వాళ్ళు చెప్తారు మనం ఇట్లా చేస్తాము, దీనివల్ల ఇంత డబ్బు వస్తుంది, ఇలా చేద్దాం, అది ఫెయిల్ అవ్వచ్చు. చిన్నపిల్ల కాదు కదా సార్ అక్కడ అమ్మాయి. అంటే మనం ఇది తప్పు చేయట్లేదు, వాళ్ళకి ఇద్దాము మనం అనే భావంతో దిగుండొచ్చు. చివరికి అది ఫెయిల్ అయిపోయి డబ్బులు కాజేస్తే మధ్యలో అప్పుడు ఆవిడైనా ఇబ్బంది పడాల్సిందే కదా. కానీ స్టార్టింగ్లో ఒకవేళ ఇలా అంతా జరిగినప్పుడు కూడా తన ఆత్మసాక్షికైనా తెలుసు కదా ఇలాంటివన్నీ జరిగాయి. కానీ అప్పుడు లాయర్ మీదనే కేసులు. మేనేజర్ ఏం చెప్తాడు, లాయర్ 10 లక్షలు డిమాండ్ చేసాడు మంగ్లీని, ఇవ్వలేదని ఎంత చేస్తున్నాడు సుబ్బు. మరి మీడియా ఏ విధంగా చేస్తుంది? అదే చెప్పేది. అవునండి, మీడియాకి డబ్బులు ఇవ్వట్లేదని వీళ్ళందరూ కావాలని చేస్తున్నారు. ఇప్పుడు మనం కూడా ఎందుకు చేస్తున్నాం అంటే మనకు డబ్బులు ఇస్తేనే మనం మాట్లాడతాం. అలా కాదు కదా సార్. అదే అట్లా అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇట్లా ఏమవుతుందంటే మనం అట్లా మాట్లాడాం అనుకోండి, ఇప్పుడు కేసులు పెడతారు. సపోజ్ కేసులు పెట్టి కావాలని ఇదంతా చేస్తున్నారు వీళ్ళు, అటు నుంచి ఏదో అందుకున్నారు వీళ్ళు అంటారు. ప్రూఫ్స్ కనపడుతున్నాయి. ఇప్పుడు మన తొలి వెలుగులో రఘు వీడియోలు చేస్తున్నాడు, చక్కగా అనాలిసిస్ చేస్తున్నాడు, వాళ్ళ టీం అంతా బాగా పనిచేస్తున్నారు. సుమన్ టీవీలో రోషన్ కూడా ఇలాగే చేస్తున్నాడు, ఆ రఘు చేస్తున్నాడు, రోషన్ చేస్తున్నాడు. మంగ్లీని తప్పుపడుతూ వీడియోలు చేశారు. మరి వాడు ఒకప్పుడు మంగ్లీతో రోషన్ కూడా సన్నిహితంగానే ఉంటాడు కదా, అది ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడంటే తప్పు ఉంది కాబట్టి మాట్లాడు. అదే అంటున్నాను సార్. ఇప్పుడు ఎంత సన్నిహితంగా ఉన్నా కూడా ఫ్రెండ్షిప్ ఒక పక్కన, నువ్వు అంతమంది ప్రజలని అన్యాయం చేసినప్పుడు 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు, ₹1,00,00,000 కాదు, కొన్ని 100 కోట్లు. అది ఎంత ఏంటి ఎక్కడెక్కడికి వెళ్ళింది ఇవన్నీ మీడియా మీదనే తన బురద చల్లుతుంది. మీడియా నుంచే నేను వచ్చాను అని మాట్లాడుతుంది, మీడియా వల్లే నా మీద బురద చల్లుతున్నారు అనేసి అంటుంది. అందుకని ఇప్పుడు ఆవిడ ధైర్యం రావట్లేదు మీడియా ముందుకు రావడానికి. ఆవిడకి ధైర్యం రాక మేనేజర్ ఎవరో కూర్చోబెట్టి మాట్లాడిచ్చాను, మేనేజర్ అంటే చెప్పి అతను మాట్లాడాడు. తప్పు చేయనప్పుడు దాక్కోవాల్సిన అవసరం ఏముంది? మరి అంతకుముందు ఏదో హడావుడిగా చెప్పింది, అది రకరకాలుగా వెళ్తుందని అర్థమైపోయింది. ఇలాంటప్పుడు ఏంటంటే కామ్గా ఉండటం బెటర్. ఆవిడ దర్యాప్తు సంస్థలో సిన్సియర్గా పనిచేస్తే అన్నీ బయటకు వస్తాయండి. వాళ్ళు పోలీసు వ్యవస్థ అంత ఆషామాషిగా ఉండదు, ఖచ్చితంగా నిగ్గు తేలుస్తారు. అది నిజం ఆలస్యమైనా కూడా ఈజీగానే తెలిసిపోతుంది అంతే. మెయిన్ ఏంటైతే గిరిజన ప్రజలు వాళ్ళైతే అన్యాయం అయిపోయారు. ఇప్పుడు అందరి మధ్యలో అయితే వాళ్ళకి న్యాయం చేకూరాలని మనం కోరుకుందాం సార్. నమస్తే. నమస్తే అండి.